రక్తంలో పెరిగే గ్లూకోజ్ కానీ మనం తీసుకునే ఉప్పు కానీ కిడ్నీ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది? ఎక్కువ షుగర్ ఎప్పుడైతే ఆ బ్లడ్లో ఎక్కువ షుగర్ ఉండి ఆ మెంబ్రెయిన్కి టచ్ అవుతుందో, ఫిల్టరింగ్ మెంబ్రెయిన్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ప్రోటీన్ లీకేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. కొంతవరకు కాంపెన్సేట్ చేసుకుంటూ వెళ్తుంది, బట్ ఎవ్రీ 24 hours అదే షుగర్ మెయింటైన్ అవుతుంది అనుకోండి, ఇట్స్ కీప్ ఆన్ డ్యామేజింగ్ ద ఫిల్టర్ అనమాట. జంక్ ఫుడ్స్ అవన్నీ తింటే సాల్ట్ పెరుగుతుంది, సాల్ట్ పరిమాణం పెరిగితే సాల్ట్ కూడా బ్లడ్లో కలుస్తుంది, బ్లడ్ వెళ్ళి ఫిల్టరింగ్ మెంబ్రెయిన్కి టచ్ అవుతుంది. షుగర్ కంట్రోల్ ఆర్ బీపీ కంట్రోల్ అనేది పేపర్ మీద ఉండి కూడా కిడ్నీలు పాడవుతున్నాయి. సో షుగర్ కంట్రోల్లో ఉన్నంత మాత్రాన కిడ్నీలు పాడవు అని మనం చెప్పగలమా? కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైఫ్ స్టైల్ ఉంటుంది. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి. ఎవ్రీ డయాబెటిక్ ఈజ్ నాట్ బికమింగ్ డయాలిసిస్ పేషెంట్. సో 1 in 3 ఈజ్ బికమింగ్. సో ఆ 1కి సమ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో విల్ బి దేర్ విచ్ ఈస్ కాజింగ్ దట్. సిమిలర్లీ ఆ ఫ్యాక్టర్సే షుగర్తో బాధపడుతున్న వారు వచ్చే 20-25 ఏళ్ల పాటు డయాలసిస్ దాకా రావద్దంటే మీరు ఇచ్చే సూచన వెరీ ఇంపార్టెంట్ అండి. అదే మనం అనుకున్నది కూడా అదే, మనం వాళ్ళు డయాలసిస్ స్టేజ్కి రావద్దనే మన ప్రయత్నం అంతా కూడా. సో వీళ్ళు ఏంటంటే